ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ వీసీ ప్రసాద్ రెడ్డికి జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, 2000 జరిమానాను హైకోర్టు విధించింది. కోర్టు ఉత్తర్వులంటే ప్రసాద్ రెడ్డికి లెక్కలేదని పేర్కొంది. న్యాయస్థానం ఆదేశాలను వరుసగా ఉల్లంఘించారని వెల్లడించింది. ఇలాంటి వ్యక్తిపై కనికరం చూపితే న్యాయ వ్యవస్థకు నష్టమని ఘాటుగా వ్యాఖ్యానించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ నూకన్న దొరను విధుల నుంచి తొలగిస్తూ ఏయూవీసీ 2022 నవంబర్ 18న ఉత్తర్వులు ఇచ్చారు. విధుల నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ నూకన్న దొర 2023లో హైకోర్టులో పిటిషన్ వేశారు. 2023 మార్చి 7న విచారణ జరిపిన న్యాయమూర్తి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పిటిషనర్ ను కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డిపై నూకన్న దొర హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. ఇటీవల ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి ఉద్దేశపూర్వకంగా ప్రసాద్ రెడ్డి కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని తేల్చారు. ఒకసారి కోర్టు ఉత్తర్వులు ఇచ్చాక దానిని యథాతథంగా అమలు చేయటమే అధికారుల విధని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. అపీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును సస్పెండ్ చేయాలని ప్రసాద్ రెడ్డి తరపు న్యాయవాది కోరారు. అందుకు న్యాయమూర్తి సానుకూలంగా స్పందించి 6 వారాలు సస్పెండ్ చేశారు. అపీల్ దాఖలు చేయకపోయినా, స్టే రాకపోయినా ఈ నెల 22న హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని ప్రసాద్ రెడ్డిని ఆదేశించారు.